జిల్లా చుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ఇటీవల అతి భారీగా కురిసిన వర్షాలతో పంట నష్టం వాటిల్లిందని, మొక్కజొన్న, సోయా, కంది, పత్తి తదితర పంటలు నీట మునిగి చెడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1 ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టామని, అప్పులు చేసి మరీ ఉన్నదంతా పంట చేనులకు పెట్టామని, వర్షాలకు భారీగా నష్టం వాటిల్లి మా బ్రతుకులు ఆగమవుతున్నాయని, కావున ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదిక ఉదయం 10:50 మూసి ఉండడంతో వ్యవసాయ శాఖ మండలాధికారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయి మేము రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా అక్కడకు రాలేదని, రైతు వేదిక వద్దకు వస్తే అప్పటికే అధికారులు రాలేదన్నారు. ఈ విషయం గురించి ఏవోను ప్రశ్నించగా ఆయన సిబ్బందికి ఫోన్ చేసి రైతు వేదికను తెరిపించారు. 10 ఎకరాలు కోల్ పట్టినా సార్, నీళ్ళతోని ప్రాబ్లం వాటర్తోని 10 ఎకరాలు కోల్ పట్టింది, మొత్తం నాశనం పోయి సార్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా సార్? మా బతుకు తేరు ఎట్లయితుంది? ఇప్పుడు ఏమైంది? పురుగులు నీళ్ళ వాటర్తోని రోగం మొత్తంలో 10 ఎకరాలు కోల్ పట్టింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏం పేరు మీది? కాటపల్లి తాండా మేఘరాజ్. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. సొంత భూమి, కౌలు భూమి? కోల్ భూమి సార్. కౌలు భూమి. సొంత భూమి కాదు, కోల్ భూమి. కౌలు తీసుకున్నావు, నష్టపోయింది. మా బతుకు తేరు ఆయన మీద ఉన్నది. ఇప్పుడు చేతికి వచ్చింది పంట, ఇంత కష్టం చేసి చేతికి వచ్చింది పంట పోయింది సార్. ఎకరానికి ఎంత? 35 పట్టినాం సార్. ఎకరానికి 35,000. 35,000 పెట్టుబడి ఎంత అవుతుంది దానికి? ఇక మొత్తం ఇప్పుడు పట్టింది ఇప్పుడు 50 దాటిపోయింది సార్. దాటిపోయింది. ఎకరానికి 50,000 వరకు పెట్టుబడి పెట్టినా సార్. ఏం చేయమంటావు ఇప్పుడు? ఇప్పుడు ఏముంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా అందకుంటే మాది పరిస్థితి ఏం లేదు. మందు పట్టుకున్న దాగి పిల్లలకు దాపి మేము దాగి ఖతం అయిపోతే ఉన్నది. ఇప్పుడు ధైర్యంతో మాటలు చేస్తున్నాం. ఇంత ఘోరం పెద్దది సార్. నిన్న వీళ్ళకొరి వచ్చిరు చూసిరు సార్, పెద్ద ఘోరం ఉన్నది. ఏం సాయం చేస్తారు గవర్నమెంట్? మాకు అండాలని మేము కోరుకుంటా మేము చేస్తున్నాం. సరే మాట్లాడుతున్నాను. ఇంకోటి ధర్నాలో లేదు. రోడ్ మీద గంట కూర్చుంటే ఇప్పుడు 11 అవుతుంది. రైతు 11 గంటల దాకా ఉంటారా? కాదు సార్, 11 గంటల దాకా రైతులు ఉంటారా? రైతు మేము ఇక్కడ బాధపడి చచ్చిపోతున్నాము. మీరేమో సారాలు వేసుకొని మరి ఇడిపోయినా మెల్ల ఇడిపోయినా అంటారు. పల్లెటూరా వెళ్ళిపోయినా ఫోన్ డిగ్రీ ఎక్కడ వస్తుంది. రండి.